మా యేసయ్యను నమ్మి యేసయ్యతోను సహవాసం చెయ్యి. యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన నీ కోసం నా కోసం మనందరి కోసం పరమ నుండి భూమికి వచ్చి మనందరి పాపాల కోసం రక్తం చిందించి చనిపోయి 3వ రోజున తిరిగి లేచాడు. యేసయ్యను మనం నమ్ముకుంటే మన ధన్యులమవుతాం. మరి యేసు ప్రభు చేసినట్టుగా ఎవరు చేయలా. యేసు క్రీస్తు ఒక మాట అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. కాబట్టి యేసు ప్రభువుని నమ్మి ఎప్పుడైతే మనం ఆయన ఎద్దకు వస్తామో ఆయన మనకు విశ్రాంతిని కలుగజేస్తాడు. మనుషులు రకరకాలైన భారముల చేత ఎంతో అలసిపోయిన వారుగా ఉన్నారు. ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య దగ్గర మన భారాన్ని ఆయన పాద సన్నిధిలో పెట్టి మనం ప్రార్థిస్తామో ఆ భారముల నుంచి ఆయనే మనల్ని విడిపిస్తాడు, మనకి విశ్రాంతి కలుగజేస్తాడు. ఈ లోకంలో మనం శాంతియుతంగా బ్రతాం, పరమందు కూడా మనము నిత్యమైన విశ్రాంతిలో పొంది మనం ఎంతో ధన్యులము. నిత్యమైన విశ్రాంతిలో యుగాలు నిత్య సంతోషముల ఆనందంలో మనం అందరం పాలు పంపులు పొందేటువంటి వారం కాగలుగుతాం. కాబట్టి ఏంటంటే లతమ్మ, యేసయ్యను నమ్ముకో, యేసయ్యతో సహవాసం చెయ్యి. యేసయ్య నీ ప్రార్థన వింటాడు. ఎందుకంటే ప్రార్థన చేయగా వినేవాడు దేవుడు. ఈ లోకంలో ప్రార్థన చేయగా వినేటువంటి వారు ఎవరూ లేరు. ఒక్కడే జీవము గల దేవుడు, ఒక్కడే, ఆయనే యేసు ప్రభు. ఆయన్ని నమ్ముకుని మనం ప్రార్థన చేసుకుంటే మన ధన్యులం అవుతాం. ఎందుకంటే మూగ ప్రతి మనం ఎంతకాలం ప్రార్థన చేసినా మన ప్రార్థనకు జవాబు రాదు. కానీ యేసయ్యను నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన యేసయ్య తప్పకుండా. దేవునికి స్తోత్రం. దేవుడికి